హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అందరికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక భారీ శుభవార్త వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్ల మంజూరీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే తెలంగాణలో 40 లక్షల మందికి పైగా పెన్షన్దారులు పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వంటి వర్గాలకు ప్రస్తుతం నెలకు 2016 రూపాయల చొప్పున పెన్షన్ అందుతుండగా దివ్యాంగులకు 4016 రూపాయల చొప్పున పెన్షన్ అందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల దాదాపు 950 కోట్ల రూపాయల వరకు పెన్షన్ల రూపంలో ఖర్చు చేస్తుంది. అయితే చాలా కాలంగా కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ జరగకపోవడం, అలాగే గత ప్రభుత్వ కాలంలో దరఖాస్తులు చేసుకుని కూడా పెన్షన్ మంజూరీ కాకపోయిన వారు చాలామంది ఉండడం తెలిసిందే. ఇప్పుడు అలాంటి వారికి కూడా మరో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం వస్తుంది. అంటే గతంలో అప్లై చేసి పెన్షన్ రాకపోయిన వారు కూడా ఈసారి మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 24 రకాల కేటగిరీల్లో పెన్షన్లు అందిస్తున్నట్లు సమాచారం ఉంది. అందులో వితంతు పెన్షను, బీడీ కార్మికుల పెన్షను, చేయూత పెన్షను, హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, హిజ్రాలు, నేతన్నలు, చర్మకారులు, దివ్యాంగుల పెన్షన్లు, ఇలా అనేక రకాల కేటగిరీలు ఉన్నాయి. కాబట్టి ఎవరెవరు ఏ కేటగిరీకి అర్హులో వారు ముందుగానే తమ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు వితంతు పెన్షన్ కోసం భర్త డెత్ సర్టిఫికెటు, భర్త ఆధార్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెటు వంటి పత్రాలు అవసరం కావచ్చు. అలాగే దివ్యాంగుల పెన్షన్ కోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెటు, సంబంధిత గుర్తింపు కార్డు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెటు వంటి పత్రాలు సిద్ధంగా పెట్టుకోవాలి. బీడీ కార్మికుల పెన్షన్ కోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెటు, బీడీ కార్మికుల గుర్తింపు కార్డు అవసరం కావచ్చు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి పెన్షన్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన అవసరమైన ప్రూఫ్స్ అన్నీ ముందుగానే సిద్ధంగా పెట్టుకోండి. ప్రభుత్వం ఈ నెలలోనే కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని అప్డేట్లు వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మిగతా గ్రామాల్లో తొందరలోనే ప్రారంభిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవలే అసెంబ్లీ సమావేశాల ముందు పెన్షన్లు మరియు మహిళలకు సంబంధించిన పథకాలపై సమీక్ష చేసి ఈ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇక పెన్షన్ల పెంపు విషయానికి వస్తే ఒకేసారి పెంపు కాకుండా విడతల వారీగా పెంచే అవకాశం ఉందని సమాచారం. గతంలో 2 విడతల్లో పెంపు గురించి మాట్లాడిన నిధుల పరిస్థితిని బట్టి 4 విడతల్లో పెంపు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం 2016 రూపాయలు పొందుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర వర్గాలకు చివరికి 2500 రూపాయల వరకు పెంచే దిశగా ప్రభుత్వం వెళ్ళొచ్చని, అలాగే ప్రస్తుతం 4016 రూపాయలు పొందుతున్న దివ్యాంగుల పెన్షన్ను 4500 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. 500 రూపాయలు పెంపు చేయొచ్చు, లేదంటే కనుక 1000 రూపాయలు కూడా పెంపు చేయొచ్చు. విడతల వారీగా పెంపు చేస్తారని సమాచారాలు వస్తున్నాయి. కానీ ఎంత అనేది క్లారిఫికేషన్ అయితే లేదు. 1000 రూపాయలు పెంపు చేసి 2016 రూపాయలు తీసుకుంటున్న వారికి 3000 రూపాయలు, అలాగే 4016 రూపాయలు తీసుకుంటున్న వారికి 5000 రూపాయలు కూడా పెంపు చేయొచ్చు. దీని మీద మనకు ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంటే రాబోయే కాలంలో
పెంచిన పెన్షన్లతో ప్రభుత్వం ప్రతి నెల మరింత భారీగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కొన్ని అప్డేట్ల ప్రకారం పెంచిన పెన్షన్ల అమలు ఏప్రిల్ 20 తేదీ వచ్చేలోపు లేదా ఏప్రిల్ 20 తేదీ తర్వాత జరిగే పంపిణీతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే పూర్తి స్పష్టత వస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నవారు, గతంలో అప్లై చేసి పెన్షన్ రానివారు, అలాగే ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటూ పెంపు కోసం ఎదురు చూస్తున్న వారందరూ తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.